నమస్కారం, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు నిఖిల్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 152 అందరికి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 1, 2020. టైం వచ్చేసరికి 8:30 PM. ఇప్పుడు న్యూస్ అయితే ఇది ఫస్ట్ చూసుకోమని వివో నుంచి. సో వివో V50 Pro ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి చైనాలో వివో అయితే లాంచ్ అయితే చేసింది. అండ్ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి DxO మార్క్ స్కోర్ అయితే బయటకి అయితే వచ్చింది అనమాట. ఇది వచ్చేసరికి 3rd పొజిషన్ లో ఉందన్నమాట. సో మనకి DxO మార్క్ ర్యాంకింగ్ చూసుకుంటే మనకి ఫస్ట్ పొజిషన్ లో Xiaomi Mi 10 Ultra అయితే ఉంటుంది. సో Mi 10 Ultra స్కోర్ వచ్చేసరికి 138 అనమాట. అండ్ సెకండ్ పొజిషన్ లో వచ్చేసరికి Huawei P40 Pro అయితే ఉంటుంది. దీని స్కోర్ వచ్చేసరికి 128 అయితే ఉంటుంది. అండ్ థర్డ్ పొజిషన్ లో మనకి ఇప్పుడు వివో V50 Pro ప్లస్ అయితే జాయిన్ అయింది అనమాట క్లబ్ లో. దీని స్కోర్ వచ్చేసరికి 127 అనమాట. ఒక్క పాయింట్ తేడాతో సెకండ్ పొజిషన్ కి థర్డ్ పొజిషన్ కి డిఫరెన్స్ అయితే ఏర్పడింది. ఈ మొబైల్ వచ్చేసరికి ఫోటో డిపార్ట్మెంట్ లో 139 అయితే స్కోర్ అయితే చేసింది. అండ్ వీడియో డిపార్ట్మెంట్ లో వచ్చేసరికి 104 అయితే స్కోర్ అయితే చేసింది అనమాట. ఓవరాల్ గా చెప్పాలంటే డీసెంట్ స్కోర్ అని చెప్పొచ్చు. డీసెంట్ కూడా కాదు, టాప్ 3 వచ్చింది కాబట్టి మంచి స్కోర్ అని చెప్పాలి. సో చూద్దాం, Huawei నెక్స్ట్ సిరీస్ అయితే రాబోతున్నాయి, Mate 40 సిరీస్. అవి ఎలా పర్ఫామ్ చేస్తాయో, వివోకి కాంపిటీషన్ ఎలా ఇస్తాయో చూడాల్సి ఉంది. నెక్స్ట్ మనం వన్ ప్లస్ వచ్చాక ఒక ఇయర్ ఫోన్స్ అయితే టీజ్ అయితే చేస్తుంది. అండ్ ఇయర్ ఫోన్స్ కి సంబంధించి ఒక వారం ముందే మనకి మ్యాగ్జీ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో వీటి పేరు వచ్చేసరికి OnePlus Buds Z గా ఉండబోతున్నట్టుగా. అండ్ వచ్చేసరికి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. అండ్ ఏదైతే యాపిల్ ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్ ఉందో కంప్లీట్ ఇన్ ఇయర్ డిజైన్ లో వచ్చినాయి కదా, ఆ డిజైన్ లో ఈ బడ్స్ వస్తాయనేది మనకి మ్యాగ్జీ అయితే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇప్పుడు వచ్చేసరికి OnePlus అయితే వీటిని అయితే టీజ్ అయితే చేస్తుంది. సో మనం అక్టోబర్ 14వ తారీఖు ఏదైతే OnePlus 8T లాంచ్ ఈవెంట్ ఉందో వాటిలో మనకి నేను చెప్పినట్టుగా ఇయర్ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం వాటి ప్రైస్ ఎంత పెడతారో, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి. సో మైక్రోసాఫ్ట్ డియో, ఇది వచ్చేసరికి డ్యూయల్ డిస్ప్లే ఫోన్ అనొచ్చు, ట్యాబ్ అని కూడా అనొచ్చు అనమాట. అంత పెద్దగా అయితే ఉంటుంది ప్రోడక్ట్ అయితే. అండ్ జెర్రీ రీగ్ ఎవ్రీథింగ్. సో తెలిసిందే కదా, మన ఎప్పటిలో స్టార్ అనమాట. సో ఇతను వచ్చేసరికి అయితే చెప్తున్నాడు అదేంటంటే ఇది వచ్చేసరికి ఇంపాసిబుల్ టు రిపేర్ అనమాట. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే ప్రోడక్ట్ రీప్లేస్మెంటే తప్ప ఇంపాసిబుల్ టు రిపేర్ అనేది మనకి జెర్రీ రీగ్ ఎవ్రీథింగ్ అయితే చెప్తున్నాడు. సో ఆ వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు ఈ వీడియోని అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి మోటరోలా నుంచి. సో మోటరోలా Razr 5G ఈ మొబైల్ వచ్చరికి రీసెంట్ గానే మనకి US అండ్ UK రీజన్స్ లాంచ్ అయితే చేశారు. అండ్ ఈ మొబైల్ వచ్చరికి ఇప్పుడు యూరోప్ రీజన్స్ కి అయితే తీసుకెళ్లిపోతున్నారు. యూరోప్ రీజన్స్ కి తీసుకెళ్లే ముందే మనకి మోటరోలా దీన్ని ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే సిద్ధమైతే అవుతుంది అనమాట. మనకి అక్టోబర్ 5వ తారీఖు వచ్చరికి మోటరోలా అయితే మోటో Razr 5G మొబైల్ లాంచ్ చేస్తున్న చూసి అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. దీని వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ లో సేల్ తీసుకొస్తారు. అది కూడా మనకి ప్రైసింగ్ కూడా బయటకు వచ్చింది. 124,990 రూపాయలకి ఈ మొబైల్ ని సేల్ కి తీసుకొస్తారని మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో అక్టోబర్ 5వ తారీఖు అంటే దగ్గరలోనే ఉంది, ఇంకా 4 రోజులు ఉంది. ఇప్పుడు వచ్చి మోటరోలా ఎటువంటి టీజింగ్ ఎట్లాంటివి అయితే స్టార్ట్ అయితే చేయట్లేదు. సో గప్చుప్ని రిలీజ్ చేస్తారు, లేకపోతే ఏమైనా హైప్ క్రియేట్ చేసి రిలీజ్ చేస్తారు. సో చూడాల్సిందే. మోటో Razr వచ్చేసరికి ఫస్ట్ జనరేషన్ ఫ్లాప్ అనే చెప్పాలి, డిజాస్టర్ అని చెప్పొచ్చు సింపుల్ చెప్పాలంటే. సో సెకండ్ జనరేషన్ పరిస్థితి ఎలా ఉంటుందో, 124,000 అంటే అక్కడ మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఉంది, సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ కూడా ఉంది. ఈ రెండు మొబైల్స్ మధ్యలో మోటో Razr అయితే క్రష్ అయిపోయింది అనమాట. సో చూద్దాం ఏమవుతుందో. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. సో యాపిల్ iPhone 12 సిరీస్ లో ఈసారి 4 మొబైల్స్ ఉంటాయైతే చెప్తున్నారు. సో ఏదైతే బేస్ వెర్షన్ ఉందో అది వచ్చేసరికి iPhone 12 mini అని పేరు పెడతారు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ మినీ బేస్ వేరియంట్ వచ్చేసరికి 64 GB స్టార్ట్ అవుతుంది అయితే ఇన్ఫర్మేషన్ అయితే అవుట్ సోర్సెస్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట. అండ్ మిగతా ప్రో వెర్షన్స్ అన్ని మనకి 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో బేస్ వేరియంట్ స్టార్ట్ అయిద్దని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో చూద్దాం యాపిల్ ఎంత ప్రైసింగ్ కడుతుందో. నెక్స్ట్ మనకి పోకో నుంచి. సో పోకో వచ్చేసరికి పోకో C3 అయితే టీజ్ అయితే చేస్తుంది. సో అక్టోబర్ 6వ తారీఖు అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు అనమాట. వీళ్ళు టీజింగ్ వచ్చేసరికి చేంజర్ అని అయితే చెప్తున్నారు. సో ఆ చేంజర్ లో మనకి ఏదైతే C అండ్ E ఉన్నాయో, ఈయన వచ్చేసరికి 3 కింద, సీన్ వచ్చేసరికి హైలైట్ అయితే చేస్తున్నారు. సో C3 అనేది కనుక మనకు బాగా హైలైట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ప్రెసెంట్ పోకోలో ఇప్పుడు ఉన్న సిరీస్ గురించి మాట్లాడుకుంటే F సిరీస్, X సిరీస్, M సిరీస్. సో ఇప్పుడు కొత్తగా C సిరీస్ క్లబ్ లో అయితే జాయిన్ అవబోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యాక్టివ్ లో ఉన్న సిరీస్ గురించి మాట్లాడుకుంటే X సిరీస్ అండ్ M సిరీస్ మాత్రమే మనకి యాక్టివ్ గా అయితే ఉన్నాయి. F సిరీస్ వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ RIP స్టేజ్ అయితే తీసుకెళ్లిపారు. ఒక ఫోన్ తీసుకొచ్చారు, రెండో ఫోన్ కి ఇంకా అడ్రస్ అయితే లేకుండా పోయింది. అండ్ C3ని టీజ్ చేస్తున్నారు. అదేదో పోకో F2 తీసుకొస్తే చాలా బాగుంటుంది. సో చాలా మంది పోకో F1 సక్సెసర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు, బట్ అది వచ్చేయట్లేదు ఇంకా. సో చూద్దాం ఏమవుతుందో.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే. అండ్ నేను రీసెంట్ గా వచ్చేసరికి బోయా BY-M అన్బాక్సింగ్ అయితే పోస్ట్ అయితే చేశాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చే ఆ వీడియో చూడకపోతే పైన ఈ కార్డ్స్ లో ఆల్రెడీ వచ్చే ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అండ్ కార్డ్స్ లో వీడియోని అయితే వేస్తాను. సో డెఫినెట్ గా ఆ వీడియో మీద ఒక లుక్ అయితే వేయండి. సో ఇది ఓవరాల్ గా ఈరోజు టెక్ న్యూస్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, చెప్పేసి లైక్ చేసి షేర్ చేయండి. పోస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందు నేను తీసుకొస్తాను. సో యా, దిస్ ఇస్ మే నిఖిల్ ఫ్రమ్ నిఖిల్ టెక్ ఇన్ తెలుగు, సైనింగ్ ఆఫ్. See you next video. Thanks for watching. Bye bye now.